స్వాతంత్ర సమర యోధుడు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం చిత్తూరు నగరంలో ఏర్పాటు చేయాలి. చిత్తూరు ఈడిగా సాధికార సమితి అధ్యక్షులు బుసా నాగరాజ గౌడ్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల ఆరాధ్య దైవం, బలహీన బడుగు వర్గాల ఆశా జ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఏర్పాటుకు చిత్తూరు నగరంలోని కట్టమంచి గంగినేని చెరువు వద్ద స్థలమును కేటాయించవలసిందిగా కోరమన్నారు. స్థలం కేటాయించినచో ఆగస్టు 16వ తేదీన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేసుకుంటామన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుకు వినతి పత్రం సమర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడు సంఘం నాయకులు అట్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు సర్దార్ గౌతు లచ్చన్న స్వాతంత్ర సమరయోధుడు, బలహీన బడుగు వర్గాల ఆశా జ్యోతి, గీత కార్మికుల ఆరాధ్య దైవం అయినటువంటి సర్దార్ గౌతు లచ్చన్న స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళి మన ప్రజల కోసం ఎన్నో రోజులుగా జైలులో ఉండి అతను మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మనకు ఎన్నో సేవలు చేసిన గీత కార్మికులకు ఆయన జ్ఞాపకార్థంగా చిత్తూరు జిల్లాలో విగ్రహం ఏర్పాటు చేయాలని గత సంవత్సరం గౌతు లచ్చన్న గారి జయంతి సందర్భంగా చిత్తూరు కలెక్టరేట్లో గత సంవత్సరం ఆగస్టు 16వ తేదీన మన ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ గారు, అలాగే పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ గారు కలెక్టర్ గారి సమక్షంలో మీకు స్థలం కేటాయిస్తాము అని హామీ ఇచ్చున్నారు. అందువల్ల నెక్స్ట్ మంత్ 16వ తేదీ గౌతు లచ్చన్న జయంతి ఉంది. ఆ సందర్భంగా కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి తొందరగా మాకు ఒక నెల లోపల స్థలం చూపిస్తే మేము గౌతు లచ్చన్న గారి విగ్రహం ఏర్పాటు చేసుకునేదానికి మా సంఘీయులందరూ కూడా మేము ఉత్సాహంగా ఉన్నాము. కాబట్టి మేము ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాం. కలెక్టర్ గారిని కలవడానికి చిత్తూరు జిల్లా ఈడిగా గౌడ సంక్షేమ సంఘం నాయకులంతా రావడం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే అణగారిన వర్గాల ఆశాజ్యోతి, అనేక స్వాతంత్ర సమరయోధుల పోరాటం చేసిన శ్రీ సర్దార్ గౌతు లచ్చన్న గారిని వర్ధంతి జయంతి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. దానిలో భాగంగా గత సంవత్సరం కూడా ఇక్కడ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అప్పటి శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ పాల్గొని తప్పకుండా గీత కార్మికులకు సంబంధించిన గౌడ కులస్తులకు సంబంధించిన మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పడం. దానిలో భాగంగా ఆ సందర్భంలో కలెక్టర్ గారికి గురుజాల జగన్మోహన్ గారు, శాసనసభ్యులు గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తప్పకుండా వారి విగ్రహం ఏర్పాటు చేస్తూ అదేవిధంగా గౌడ ఈడికి భవన్ కూడా ఒకటి కావాలని వారు కోరడం జరిగింది. మేము కూడా ఖచ్చితంగా దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా రానున్న ఆగస్టు 16వ తారీఖు మరి వారి జయంతి కార్యక్రమం అన్నది కాబట్టి అందులో కూడా మాకు ఆయన విగ్రహాన్ని ఏర్పాటుకు స్థలం ఇవ్వాలి. అదేవిధంగా గౌడ భవన్ కూడా స్థలం మంజూరు చేయాలని చెప్పేసి ఈరోజు గౌడ సంఘీయులందరూ జిల్లా కలెక్టర్ భారత్ మాతాకి జై.